హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూవర్స్. మనం ఇప్పుడు వచ్చేసాం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్కి. సో చాలామంది షోల్డర్ పెయిన్ అని చాలా సఫర్ అవుతూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా షోల్డర్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళు మోస్తున్నటువంటి ఆ బ్యాగులు ఏదైతే మోతుందో దానివల్ల షోల్డర్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది పిల్లల్లో కూడా. అలానే డయాబెటిక్ వల్ల మనం చూసుకున్నట్లయితే ఫ్రోజన్ షోల్డర్ కంప్లైంట్ కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా షోల్డర్ పెయిన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, షోల్డర్ స్ట్రక్చర్ అసలు ఎలా ఉంటుంది, సో దేని మూలంగా షోల్డర్ పెయిన్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇవాళ చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు, ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి. హలో సార్. హాయ్ సుజిత. యా సార్, షోల్డర్ పెయిన్ సార్, ఈ షోల్డర్ స్ట్రక్చర్ ఒకసారి ఎలా ఉంటుంది, సో అందులో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, దేని మూలంగా మనకి షోల్డర్ పెయిన్ వస్తుంది, సో ఎవరెవరు ఎక్కువగా షోల్డర్ పెయిన్తో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఇవాళ మాకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో షోల్డర్ జాయింట్లో ఒక ప్రత్యేకత ఉంది. షోల్డర్ జాయింట్ మన బాడీలో ఉన్న అన్ని జాయింట్లోకి ఎక్కువ మూమెంట్స్ కలిగిన జాయింట్. ఇప్పుడు రిస్ట్ చూడండి, రిస్ట్ జాయింట్ కదా, ఇంతే మూమెంట్, కొంచెం ఇట్లా మోకాలు ముందుకి వెనక్కి అంతే. షోల్డర్ చూడు మొత్తం ఇలా తిరుగుతుంది, 360 degrees తిప్పొచ్చు, 180 degrees తిప్పొచ్చు. ఎందుకు? చేతులతోనే మనం పనులన్నీ చేసేది కాబట్టి. సో షోల్డర్కి ఎక్కువ మూమెంట్ పెట్టాడు దేవుడు. మరి ఎక్కువ మూమెంట్ ఉంటే ఎక్కువ డ్యామేజ్ కూడా అవుతుంది, అంతే కదా. ప్రతి పనికి అది చేస్తాం, ఇది చేస్తాం, బరువులు ఎత్తుతాం, ఇవి పెట్టుకుంటాం, సైకిళ్ళు, ఎవరన్నా కొట్టడం, ఇవన్నీ కూడా చేతులతోనే చేస్తాం కాబట్టి దానికి ఎక్కువ మొబిలిటీ ఉండాలి, అది ఎక్కువ డ్యామేజ్ కూడా అవుతుంది. సో అందుకని షోల్డర్ని క్షుణ్ణంగా పరీక్ష చేయాలి. ఏ డాక్టర్ అయినా కానీ ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ప్రాబ్లం వస్తుందో తప్పకుండా తెలుసుకోవాలి, దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయాలి. సో అందుకని ఫస్ట్ షోల్డర్ అనాటమీ. షోల్డర్ జాయింట్ అంటే రెండు ఎముకల మధ్యలో స్పేస్. మోకాలు అయితే ఇది రెండు ఎముకల మధ్యలో స్పేస్. షోల్డర్ అయితే ఈ వెనకాల ఒక బోన్ ఉంటుంది, దాన్ని స్కాపులా అంటాం. ఇట్లా ఉంటుంది ట్రయాంగిల్గా. దీని పక్కన ఈ బోన్ ఉంది కదా, దీన్ని ఆర్మ్ బోన్ అంటాం, లేదంటే హ్యూమరస్ అంటాం. అది ఇలా ఉండి రౌండ్గా, ఇది ఆర్మ్ అంటే మన చెయ్యి. సో ఇది కప్పు లాగా ఉంటుంది ఇక్కడ, ఇది కప్పు, ఇది బాల్. సో ఈ రెండిటి మధ్యలో ఉన్నదే షోల్డర్ జాయింట్. అర్థమైందా? ఇది స్కాపులా, ఇది హ్యూమరస్. సో హ్యూమరస్ స్కాపులా మధ్యలో బాల్ అండ్ సాకెట్. ఇది సాకెట్, ఇది బాల్, ఇది సాకెట్, ఇది బాల్. బాల్ అండ్ సాకెట్ జాయింట్నే షోల్డర్ జాయింట్ అంటారు. సరే, ఇంత మూమెంట్ ఉంది కదా, మరి ఇంత మూమెంట్ ఉన్నప్పుడు దానికి ప్రొటెక్షన్ కూడా ఉండాలి కదా. ఒక 4 సోల్జర్స్ ఉంటారు దీని చుట్టూ, మజిల్స్. అవి ఏం మజిల్స్? ఫ్రంట్లోనేమో ఒక మజిల్ ఉంటుంది, ఈ రెండింటిని అటాచ్ చేస్తూ. పైన ఒక మజిల్ ఉంటుంది, వెనకాల ఒక 2 మజిల్స్ ఉంటాయి. ఫ్రంట్లో ఒకటే ఉంటుంది. ఫ్రంట్లో సబ్ స్కాపులారిస్ అంటాం దీన్ని, పైన సుప్రాస్పైనేటస్, వెనకాల టెరిస్ మైనర్ ఇన్ఫ్రాస్పైనేటస్. సో సబ్ స్కాపులారిస్ 1, సుప్రాస్పైనేటస్ 2, టెరిస్ మైనర్ 3, ఇన్ఫ్రాస్పైనేటస్ 4. ఈ 4 మజిల్స్ ఈ జాయింట్ని బౌండరీ లాగా, సోల్జర్స్ లాగా కాపాడుతుంటాయి. ఆ మజిల్సే లేకపోతే ఈ బోన్ పడిపోతుంది, మనం పనులు చేయలేం. సో ఈ 4 మజిల్స్ని కలిపి రొటేటరీ కఫ్ అంటారు. రొటేటరీ కఫ్. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు, ఎంఆర్ఐ తీసిన తర్వాత షోల్డర్ ప్రాబ్లం ఉంటే రొటేటరీ కఫ్ ఇంజురీ అంటారు. ఇది కఫ్ అనమాట. కఫ్ అంటే మజిల్స్ ఒకవేళ ఇంజురీ అయినప్పుడు, ఏ మజిల్ ఇంజురీ అయితే ఆ మజిల్. సో ఓవరాల్గా ఈ 4ని కలిపి రొటేటరీ కఫ్ అంటారు, రొటేటరీ కఫ్ ఇంజురీ అంటారు. సో ఇక్కడ ఇప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు? ఇంతే షోల్డర్ జాయింట్, గేమ్లో చిన్న నర్వ్స్ ఉంటాయి, బ్లడ్ సప్లై ఉంటుంది. కానీ నొప్పి రావడానికి కారణం ఈ ఎముకన్నా ఉండాలి, ఈ ఎముకన్నా ఉండాలి, ఈ 4 మజిల్స్ అన్నీ ఉండాలి. ఇంకొకటి ఉంది మధ్యలో జాయింట్లో కార్టిలేజ్ ఉంటుంది, ఇంకోటి లేబ్రమ్ అని కూడా ఉంటుంది. సో ఇన్ని స్ట్రక్చర్స్
లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నొప్పి వస్తుంది. సో ఆ ప్రాబ్లము ఎక్కడ నొప్పి వస్తుంది, అది దాని మెజర్మెంట్ ఏంటి, ఏ పార్ట్ డ్యామేజ్ అవడం వల్ల ఎంత నొప్పి వస్తుంది, దేనివల్ల ఎక్కువ నొప్పి వస్తుంది అన్నది కనుక్కోవాలి. ఇక్కడ షోల్డర్కి అక్కడ నెక్ కూడా ఏమైనా కనెక్షన్ ఉంటుందా? నెక్కి కనెక్షన్ ఉండదు. మజిల్స్ కొన్ని ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ అటాచ్ అవుతూ ఉంటాయి. యాజ్ సచ్ కనెక్షన్ జాయింట్స్లో ఉండదు, కానీ మజిల్స్ కనెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు షోల్డర్లో మనం జనరల్గా వింటుంటాం కదా, ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? చెయ్యి పైన ఎత్తలేకపోవడం, నొప్పి ఇట్లా ఎత్తుతూ ఉంటే ఫ్రీజ్ అయిపోతుంది. సో ఆ ఫ్రీజ్ ఎందుకు అవుతుందంటే, ఎప్పుడు కానీ ఫ్రోజన్ షోల్డర్ అనేది అల్టిమేట్గా షోల్డర్ మొత్తం అరిగిపోయిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత ఎత్తలేకపోతేనే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. కొంతమంది కొంచెం ఎత్తలేకపోయినా ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అంటే ఫ్రోజన్ షోల్డర్ కాదు, అది ఫ్రోజన్ షోల్డర్కి దారి తీస్తుంది అనమాట, వెళ్తుంది నెమ్మదిగా. ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ 4 మజిల్స్ ఉన్నాయి కదా, ఈ 4 మజిల్లో ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుంది. ఎందుకు? బరువులు ఎత్తినా, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేసినా, క్రికెట్ ఆడినా, టెన్నిస్ ఆడినా, ఏదన్నా ఓవర్ యాక్టివిటీ షోల్డర్ మీద జరిగినప్పుడు, లేదా ఇంజరీ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, ఈ 4లో ఒక మజిల్ దెబ్బతింటుంది. దాంట్లో 90% దెబ్బతినే మజిల్ ఈ సుప్రాస్పైనటస్, రెండో మజిల్ ఉంది చూసారా, ఈ పైన మజిల్ ఉందని చెప్పాను చూడండి, అది క్రాక్ అవుతుంది. అది క్రాక్ అయితే ఏమవుతుంది? సుప్రాస్పైనటస్ అంటే స్పైన్ మీద ఉంటుంది కాబట్టి దాని పని చేయి పైకెత్తాడు, అబ్డక్షన్ అంటాం, చేయి పైకెత్తాడు. అది జరగదు, అది కష్టంగా జరుగుతుంది అది క్రాక్ అయినప్పుడు. దాన్ని పార్షల్ టేర్ ఆఫ్ సుప్రాస్పైనటస్, సుప్రాస్పైనటస్ టెండినోసిస్, సుప్రాస్పైనటస్ టెండినోపతి, ఆర్ సుప్రాస్పైనటస్ ఫుల్ టేర్, ఫుల్ థిక్నెస్ టేర్ అని డిఫరెంట్ కండిషన్స్లో మనం ఎంఆర్ఐ తీసినా కానీ, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినా కానీ తెలుస్తుంది. సో అప్పుడు ఏమవుద్ది? ఇనీషియల్గా పేషెంట్కి చెయ్యి ఎత్తడం ఇబ్బంది ఉంటుంది, బట్టలు ఆరేయడం, హౌస్ వైఫ్స్ అయితే పోపు డబ్బాలు తీసుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది, బరువులు ఎత్తలేరు. మేజర్గా ఇది మాత్రమే డ్యామేజ్ అవుతుంది, అదే 90%. సో బ్యాక్ నుండి కానీ ఫ్రంట్ నుండి కానీ అవి డ్యామేజ్ అయినా కూడాను వాటి వల్ల వచ్చే నొప్పి తక్కువ ఉంటుంది. సో ఇది 90%. ఇంకా 10% ఈ ముందు ఉన్న సబ్స్కాపులారిస్, వెనుకున్న టెరిస్ మైనర్, ఇన్ఫ్రాస్పైనటస్ వల్ల కూడా కావచ్చు. సో ఈ మజిల్ కట్ అయింది. సో ఈ మజిల్ కట్ అయితే ట్రీట్మెంట్ ఏంటి? ఆ మజిల్ మళ్ళీ అతికించుకోవాలి. మజిల్ ఫైబర్స్ ఇట్లా ఉంటాయి, ఇట్లా కట్ అవుద్ది, కంప్లీట్గా కట్ అయిపోదు, కొద్దిగా ఇట్లా కట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అతికించుకోవాలి. ఇంత ముందు కాలంలో అది ఓపెన్ చేసి దీనికి సూచర్స్ చేసేవాళ్ళు, కుట్టేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మన పిఆర్పితో అంటే బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ తోటి ఆ కట్ అయిన మజిల్ని మళ్ళీ మనం అతికించవచ్చు. అది మనకి అల్ట్రాసౌండ్ ఎట్లా కనపడుతుంది అంటే, ఆ మజిల్ ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది ఎట్లా ఉంది అల్ట్రాసౌండ్ చెప్పండి? ప్యారెట్ బీక్లా లేదు? ప్యారెట్ బీక్ అంటే ప్యారెట్ అంటే ఇది కదా, రామచిలక ముక్కులాగా ఉంది చూసారా, ప్యారెట్ బీక్. ఇక్కడ ఏమవుతుంది? ఈ మజిల్లో ఇక్కడ ఎక్కడన్నా చిన్న క్రాక్ ఇలా కనపడుతుంది, అది అల్ట్రాసౌండ్లో నీట్గా తెలుస్తుంది, ప్యారెట్ బీక్. సో అది ఆ పార్ట్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ పెయిన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ పార్ట్లో కానీ మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ చేస్తే ఇది మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఇట్లా కట్ అయిన ఫైబర్స్ మళ్ళీ అతుక్కుంటాయి. సో ఇది మంచి ట్రీట్మెంట్, సర్జరీకి ఒక మంచి ఆల్టర్నేటివ్ అనమాట. సో ఇది చిన్న ఇంజెక్షన్తోనే పేషెంట్ ఓన్ బ్లడ్తో జరిగితే ఎటువంటి కాంప్లికేషన్, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటికి కూడా సర్జరీకి వెళ్తారా సార్? ఇలాంటి వాటికి కూడా అన్నిటికీ సర్జరీకి వెళ్ళొచ్చు, కానీ ఎవరికి సర్జరీకి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు కదా. ఫస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలా. దాంట్లో ఇది ఒకటి. సర్జరీ ఎప్పుడు ఉంది? సర్జరీ ఏముంది? ఆర్థోస్కోపిక్ చేసి సూచర్ చేస్తారు. దానికి ముందు ఎవరైనా సర్జరీ అంటే టకామని వెళ్ళారు కదా. అరే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు లైక్ కొన్ని వాటికి సర్జరీ చేయలేరు. లైక్ ఇప్పుడు టైల్ బోన్ ఉంది, టైల్ బోన్లోనే మనం సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుందా? చాలా కండిషన్స్కి సర్జరీ లేదు. చాలా డీజనరేటివ్ కండిషన్స్కి, చాలా యాక్సిడెంట్స్తో రిలేటెడ్ ఇంజురీస్కి సర్జరీస్ లేవు. సర్జరీస్ కొన్ని ఉన్నాయి, వాటికి సర్జరీ చాలా మంచి ట్రీట్మెంట్, కానీ అన్నిటికీ కాదు. కానీ ఇప్పుడు సైన్స్ ఎలా వెళ్తుందంటే, ప్రతి డీజనరేటివ్ కండిషన్, ప్రతి అరుగుదల వచ్చిన నొప్పిని నాన్ సర్జికల్గా ట్రీట్ చేసే రీజనరేటివ్ థెరపీ ఇప్పుడు చాలా చాలా దాని మీద సైన్స్ రీసెర్చ్ జరుగుతుంది, సక్సెస్ఫుల్ కూడా అయినాయి.
సో అటువంటి ట్రీట్మెంటే ఈ పిఆర్పి. రైట్. ఈ మధ్యలో కూడా మీకు కొంచెం ఈ ఈ స్పేస్‌లో కూడా గుజ్జు అనేది ఉంటుందని చెప్పారు కదా! సో, దీనికి కూడా చేయొచ్చు పీఆర్పీ అన్నారు. సో, ఈ పీఆర్పీ అనేది అట్ ద సేమ్ టైమ్ ఈ మజిల్స్ కూడా టేర్ అయితే చేయొచ్చని అంటున్నారు. ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ మజిల్స్‌లో ఏది టేర్ ఉన్నా కూడాను మనం పిఆర్పి చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంటది. ఈ 2 బోన్స్ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోవడం, లేదు లోపల లేబ్రమ్ అని ఉంటది. అది కూడా మెత్తటి పదార్థమే. అవి టేర్ అయినా కూడాను పెయిన్ వస్తుంది, మూవ్‌మెంట్ రెస్ట్రిక్షన్ వస్తుంది. దానికి కూడా పిఆర్పి చేసి వాటిని హీల్ చేయొచ్చు. రీమోడల్ చేస్తాయి అవి. కార్టిలేజ్ అరిగినా దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. లేబ్రమ్ టేర్ ఉన్నా కూడాను సర్జికల్ ఆప్షన్ ఉంది. సర్జరీ కంటే ముందు ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే. దీనికి ఏమైనా వయసుతో సంబంధం ఉంటుందా? ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకే బాగా ఎక్కువగా పనిచేస్తుంది పీఆర్పీ, బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అదర్‌వైజ్ ఒక 60 అబోవ్ లేకపోతే 70 అబోవ్ వాళ్ళకి వచ్చినప్పుడు అందులో ఒక 50% మాత్రమే రిజల్ట్ చూపిస్తుందా? అట్లా ఏమైనా అట్లా ఉంటుందా? ఏమీ లేదు. ఏ మనిషికైనా గాన ప్లేట్లెట్ కౌంట్ కరెక్ట్‌గా ఉండి, ప్లేట్లెట్స్ బాగా పనిచేస్తున్నాయంటే అందరికీ కూడాను వాళ్ళకున్న ఏ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్‌ని మనం మంచిగా హీల్ చేయొచ్చు, మంచిగా రికవర్ చేయొచ్చు. ప్లేట్లెట్ కౌంట్ అనేది వయసుతో పాటు అది తగ్గే అవకాశం ఉండదా? దాంట్లో చేంజెస్ ఏమి ఉండదా? తగ్గదు. ఓకే. ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే మనిషి బతకడు. హ్మ్. మీకు తెలుసు కదా, డెంగ్యూ ఫీవర్‌లో ప్లేట్లెట్స్ పడిపోతాయి. ఇప్పుడు 1.2 లాక్స్ టు 4 లాక్స్ ఉండాలి. అది 80కి రాగానే మనిషి అబ్నార్మల్ అయిపోతారు. నీరసం వచ్చేస్తుంది సరిగ్గా. హ్మ్. సో ప్లేట్లెట్ కౌంట్ అన్నది అంటే కొన్ని తగ్గింది. బయటన సెంటర్స్‌లో చెప్తున్నారంట. మీకెందుకు పీఆర్పీ వర్కౌట్ కావట్లేదు అని అంటే డిపెండ్ ఆన్ యువర్ ఏజ్. సో, అది ఎక్కువ రోజులు మీకేమీ పని చేయదు. సో, మీరు కాస్తో కోస్త హెల్తీగా ఉండేటప్పుడే పని చేస్తుందని చెప్తున్నారంట. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ దిస్ రాంగ్. క్వెషన్. రాంగ్. ఎక్కువ మంది వచ్చేది ఓల్డ్ ఏజ్ వాళ్ళే కదా. ఇప్పుడు పిఆర్పి తీసుకున్న మాక్సిమం పేషెంట్స్ ఎక్కువ మంది 60-90, లెస్ దెన్ 60, 40, 50 కూడా చేసుకున్నారు. అట్లా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి పిఆర్పి పనిచేయడం అనేది పెద్ద అపోహ కాదు. ఏ ఏజ్లో అయినా పనిచేస్తుంది. కరెక్ట్గా చేయాలి. దాన్ని కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలా, కరెక్ట్గా ఎక్కడైతే టేర్ ఉందో అక్కడ వేయాలి. ఎక్కడంటే అక్కడ వేస్తే పని చేయదు. అలా చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఆ మాటలు అంటారు. అరే ఇది పని చేయలేదు అంటే నువ్వు కరెక్ట్గా చేయలేదు. కరెక్ట్ చేస్తే వస్తుంది. రైట్. సో, ఎక్కువ ఇప్పుడు స్కూల్ పిల్లలకి బ్యాగ్ బరువు కూడా చాలా ఎక్కువైపోతుంది. సో, దాని మూలంగా కూడా షోల్డర్ పెయిన్ వస్తుంది అంటున్నారు కదా! సో, వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? దేనివల్ల పెయిన్ వస్తుంది వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత వెయిట్ మోయకూడదు. ఎందుకంటే తెలిసి అంత వెయిట్ మోయడం తప్పు. దాని తర్వాత వచ్చే పెయిన్స్కి ట్రీట్మెంట్ తప్పు. కానీ చిన్నపిల్లలు రాదు. మేబీ ఏమైనా మజిల్ పెయిన్స్ వస్తాయి కానీ ఇట్లాంటి టేర్లు అవన్నీ పిల్లల్లో ఉండవు. ఎందుకంటే పిల్లల్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు మోస్తారు. బట్ తెలిసి అన్ని కేజీల స్కూల్ బ్యాగ్స్ మోయకూడదు. సో దానికి ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కానీ, బట్ చెప్పలేము, ఒక 1%లో ఎవరికన్నా చిన్న టైర్స్ కూడా పిల్లల్లో రావచ్చు. బట్ వెరీ రేర్, చాలా తక్కువ. రైట్. సో, ఇప్పుడు మరి డెస్క్ జాబులు చేస్తున్న వాళ్ళందరూ కూడా గంటలు కొలది సిస్టమ్ ముందు అట్లా కూర్చుంటున్నారు కదా! సో, వాళ్ళందరూ కూడా పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నారు కదా! సో, వాళ్ళల్లో ఏం జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు షోల్డరే తీసుకుంటే మౌస్ చూసారా, ఇట్లా పెట్టి మౌస్ క్లిక్ చేస్తున్న వాళ్ళలో ఇంజరీస్ వస్తాయి. అందుకని ఏం చేయాలి, మీరు ఎప్పుడైనా మౌస్ పట్టుకున్నప్పుడు ఈ ఎల్బో కింద నీకు ఇది ఉండాలి, సపోర్ట్ ఉండాలి. ఇది రెస్ట్లో ఉండాలి. ఇది పని చేసుకోండి. మనం ఇట్లాగా సపోర్ట్ లేకుండా ఇలా చేసామంటే ఇది స్ట్రెయిన్ అవుతుంది. సో ఆ పొజిషన్ ఎర్గోనమిక్స్ నీట్గా చైర్ దగ్గరికి పెట్టుకొని ఈ ఎల్బో కింద ఏదైనా సపోర్ట్ పెట్టుకొని నువ్వు మౌస్ కావాల్స్తే 10 గంటలు 12 గంటలు కూడా చేసుకో. ఎప్పుడైతే ఆ సపోర్ట్ లేదో స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ అయిన మజిల్ వీక్ అవుతుంది. వీక్ అయిన మజిల్ టేర్ అవుతుంది. ఇది యాక్సిడెంట్లు కాకపోయినా కూడా జరిగేది. మీరు అడిగిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఎక్కువ మంది. సో ఇప్పుడు నాకు షోల్డర్ పెయిన్ వస్తుంది సార్, బట్ నేను కంప్లీట్గా నా హ్యాండ్ని తిప్పగలుగుతున్నా, మూమెంట్ నాకు బాగానే ఉంది. సో అప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నట్టు, అసలు నా షోల్డర్ బాగానే ఉన్నట్ట, లేకపోతే నార్మల్ మజిల్ పెయిన్ వస్తుందా, ఏమని అనుకోవాలి? మజిల్ పెయిన్ అనుకోవాలి. కానీ ఆ మజిల్ పెయిన్ నేను నాకు అన్నాను కదా, కంటిన్యూస్గా ఆ పెయిన్ వస్తుంది. కంటిన్యూస్గా ఆ మజిల్ పెయిన్ రావడానికి కారణమైన పనులు మీరు చేస్తున్నారు, ఆ తర్వాత టేర్ అవుతుంది. అప్పుడు సివియర్ అవుతుంది. అప్పుడు మీరు టెస్ట్కి వెళ్తారు, ఆ టేర్ కనపడుతుంది. సో అందుకనే ఎప్పుడైనా నొప్పి వస్తుంది, అరే ఈ యాక్టివిటీలో నాకు నొప్పి వస్తుంది, తప్పకుండా ఆ యాక్టివిటీ వల్ల నొప్పి వస్తుంది, ఆ యాక్టివిటీ తగ్గించుకోవడము, లేదా ఆ విషయాన్ని డాక్టర్ చెప్పడం చేయడం వల్ల మనం అది అవాయిడ్ చేసుకొని ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. షోల్డర్ జాయింట్లోనే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు దాని సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది? పెయిన్ ఎంతవరకు వస్తుంది? ఏ వైపు నుంచి వస్తుంది పెయిన్? ఎలా ముందు రావచ్చు, వెనకాల రావచ్చు. ఎక్కువ పెయిన్ వచ్చేది బ్యాక్ సైడ్ వస్తుంది పెయిన్. ఎందుకంటే బ్యాక్ సైడ్ జాయింట్ పెద్దగా ఉంటుంది, మజిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ముందు కూడా కొంతమందికి వస్తుంది. డిపెండ్స్ ఆన్ వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి,
వాళ్ళు యూనో వాళ్ళ మజిల్స్ స్ట్రెంగ్త్ని బట్టి, కొంతమందికి యాంటీరియర్ మజిల్ స్ట్రెంగ్త్ ఉంటే పోస్టీరియర్లో టేర్ వస్తుంది, పోస్టీరియర్ స్ట్రెంగ్త్ ఉంటే యాంటీరియర్, లేదు పైన సుప్రాస్పెనిటిస్ కూడా, అది చెప్పలేము. బట్ ఆ ప్యాటర్న్ తోటి ఆ మజిల్ టేర్ అవ్వచ్చు. ఆ మజిల్ ఏ మజిల్ టేర్ అయిందో దాని ప్రకారం నొప్పి ఉంటుంది. రైట్. అబ్బాయిలందరూ కూడా ఇటీవల కాలంలో మనం చూసుకోవచ్చు. సో జిమ్‌లకి వెళ్లారు అని అంటే ఆ మజిల్ ఫార్మేషన్ కోసం వెళ్తున్నారు. చాలా హెవీ వెయిట్లు కూడా మోస్తూ ఉన్నారు కదా! వాళ్ళల్లోని తొందరగా ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సూపర్గా ఉంటుంది. ఎవరికన్నా షోల్డర్ ప్రాబ్లం రావాలంటే జిమ్కి పోండి అంతే. ఎందుకంటే జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఒక విషయం మళ్ళీ చెప్తున్నాను, జిమ్కి వెళ్ళేవాళ్ళు కొందరే, మిగతా వాళ్ళందరికీ జిమ్ అవసరం లేదు. మీరు బాగా అందంగా కండలతో కనపడాలనుకోవడము అది హెల్దీ పార్ట్ కాదు. హెల్దీ పార్ట్ ఏంటంటే నొప్పి లేకుండా, జబ్బు లేకుండా జీవించడమే హెల్దీ పార్ట్. సో మేబీ సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పీపుల్, లేదా సినిమా యాక్టర్లు, జిమ్ ట్రైనర్లు, వీళ్ళు జిమ్కి వెళ్ళాలి. కానీ నార్మల్గా ఉన్నవాళ్ళు, ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసేవాళ్ళు, డాక్టరు, వాళ్ళు ఫిజిక్ అంటే హెల్దీ ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. కానీ ఈ వెయిట్లు ఎత్తడం వీటి వల్ల షోల్డర్ తప్పకుండా అందరిలో కానీ కొంతమందిలో టేర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చేయకుండా ఉంటే అది ఒక 5 సంవత్సరాల తర్వాత ఏమైనా ప్రాబ్లం రావచ్చేమో, చేయడం వల్ల తొందరగా వచ్చి 5 సంవత్సరాల ముందే అది టేర్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అనవచ్చు. ఎందుకంటే మా క్లినిక్లో ప్రతిరోజు 2-3 జిమ్ వల్ల వచ్చిన ఇంజరీతో వస్తుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో షోల్డర్‌లో అసలు ఏ పార్ట్స్ ఉంటాయి, ఏ రకంగా పనిచేస్తూ ఉంటుంది, పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత.